ఒకసారి ఏమైందంటే తండ్రి కొడుకులు ఇద్దరు సరదాగా మాట్లాడుకుందామని నడుచుకుంటూ వెళ్తున్న టైంలో బాబు ఇలా చూసి నానా అంటాడు. ఆయన వాళ్ళ నాన్న ఆగి చూస్తారు. అక్కడ చూస్తే ఏముంటుందంటే 70 feet టాల్ ట్రీ పడిపోయి ఉంటుంది. పడిపోయిన తర్వాత అతను నడుచుకుంటూ వాళ్ళ నాన్న వచ్చి దాని దగ్గర వచ్చి ఇలా చూస్తాడు. చూసి అబ్బాయితో ఏమంటాడంటే, ఈ చెట్టుకు ఒక 150 years ఏజ్ ఉంటుంది అన్నాడు. ఈ చెట్టు ఎన్నో గాలివానులు తుఫానులు ఎన్నో తట్టుకొని నిలబడింది, కానీ ఈ రోజుకి ఇది ఇలా నేల కొరిగిపోయింది. దానికి కారణం ఏంటో తెలుసా అని అడిగాడు. అడిగితే తెలియదు. ఒకానొక టైంలో ఈ చెట్టు ట్రంక్లోకి చెద ఎంటర్ అయ్యి లోపల నుంచి అంతా కూడా తింటూ గుల్ల చేసేసింది. ఈ రోజుకి ఇది ఇలా పడిపోయి ఉంది అని చెప్తాడు. ఈ చిన్న ఇన్సిడెంట్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఏంటి తెలుసా, మనం సూపర్ స్పోర్ట్స్ మ్యాన్ అవ్వచ్చు, సూపర్ యాక్టర్ కావచ్చు, సూపర్ పొలిటీషియన్ కావచ్చు, బయట ఎన్నో విజయాలు సాధించి ఉండొచ్చు, మనం ఫామ్లో ఉండి మళ్ళీ జీరోకి పడిపోయి అక్కడి నుంచి మళ్ళీ జీవితంలో సక్సెస్ సాధించి ఉండొచ్చు. కానీ మనం లోపల అసూయ, ఈర్ష్య, ద్వేషం, కోపం ఇలాంటివన్నీ బిల్డ్ అవుతున్నాయి అనుకో, అవన్నీ చెదలు లోపల నుంచి పెరుగుతూ ఉంటాయి. కానీ మనం ఏమనుకుంటాం, ఎవరు చూసారులే, నేను అనుకుంటుంది వాడికి తెలుసా ఏంటి అని అనుకుంటాం. కానీ లోపల ఇవన్నీ పెరిగి ఎంతో కాలం పట్టదు నేను అలా పడుకోబెట్టడానికి. ఇలా పక్కనోళ్ళు ఎంత పడిపోతే అంత ఆనందిస్తూ అలా ఉన్నామంటే మనం ముందుకు పోకపోగా వెనక్కిపోతాం. మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే పక్కనోళ్ళ సంతోషాలకి మనం సంతోషపడాలి. పక్కనోళ్ళు ఏదైనా సాధిస్తే మనస్ఫూర్తిగా కంగ్రాట్స్ చెప్పాలి. వీలుంటే వాళ్ళ నుంచి ఏమైనా మనం నేర్చుకోవాలి. పాజిటివ్ అట్మాస్ఫియర్లో ఉండాలి. మన లోపల ఉండే ఈ ఎమోషన్స్ ఉంటాయి కదా, అందులో కుళ్ళు, ద్వేషం, అసూయ, ఈర్ష్య ఇలాంటివి ఉండకూడదు. పాజిటివ్గా, హ్యాపీగా, లవ్ స్ప్రెడ్ చేసేలాగా అలా ఉండాలి.